ఇక్కడ చూడొచ్చు మనతో పాటు మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా అంతిమ యాత్రలో ముఖ్య పాత్ర వహించాలని చెప్పొచ్చు. ఆయన చూస్తే వర్షంలోనే తడిసి ఇప్పుడు మనం ఆయన పిలిపించాను నేను, ఎందుకంటే ఈయన కూడా పొద్దున్నుంచి ఆయన తరపున ఫైట్ చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే అందరూ కూడా మనందరం కూడా ఒకవైపు నుంచి ఫిష్ వెంకట్ గారు చనిపోయారని చెప్పి కూడా మనందరం కూడా మాట్లాడడం, కానీ ఆయన మాత్రం పాయింట్ మాట్లాడారని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఒక ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ కున్న విలువ ఎంత అంటూ కూడా ఆయన చాలా చక్కగా మాట్లాడారని చెప్పొచ్చు. బిగ్ టీవీతో పొద్దున ఒక్కసారి ఆయన మాటల్లోనే ఒకసారి వినే ప్రయత్నం కూడా చేద్దాం. రోహిత్, నమస్తే అన్న. పొద్దున మీరు మాతో మాట్లాడడం జరిగింది. ఫిష్ వెంకట్ గారికి ఈ రోజు ఆయనకి పరిస్థితి రావడం గల మూల కారణం ఏంటి? అంటే సరైన అవకాశాలు లేకపోవడం అమ్మ. అవకాశాలు ఉన్నా కానీ ఆ రెమ్యునేషన్ అనేది కొన్ని 1000-2000 లాగా ఇచ్చుడు, ఒక మంచి రెమ్యునేషన్ ఇవ్వకుండానే ఆర్థికంగా కుటుంబాన్ని ముంగడికి తీసుకురావడం ఇబ్బందులు అన్నీ అనారోగ్యంతో ఒక సంవత్సరంకే ఇట్లా ఈ విధంగా జరిగిందని అనుకుంటున్నాం. ఏదైనా కానీ ఇదైతే ఆయన మనకు ఇప్పుడు మా మధ్యలో లేడంటే ఒక తీరని లోటు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెలంగాణ రాష్ట్రానికి నర్సింగ్ యాదవ్ ఒకటి, ఫిష్ ఒకటే పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అట్లా మాతో కూడా మాట్లాడడం జరిగింది. ఒక సినిమా అంటే హీరో విలన్ హీరోయిన్ కాకుండా ఆ సైడ్ యాక్టర్స్ కి వాల్యూ లేదు, అంటే వాళ్ళు కూడా ఇండస్ట్రీ చాలా సంపాదిస్తారు అనేది ఒక పేరు ఉంది. అదంతా కూడా అబద్ధమే. ఏమి లేదమ్మా, 1000-1500 1000-1500 మించింది ఏం లేదు. ఇక్కడ 1000-1500 ఎంత పెద్ద సినిమా అయినా పర్వాలేదు, కానీ 1000-1500 ఇస్తారు మా మటుకు. ఇక ఇచ్చేటోళ్ళకి ఇస్తారు. అదే మా బాధ. ఇన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాము మేము. ఎప్పుడు మాకు మంచి క్యారెక్టర్ ఇస్తారు, ఎప్పుడు మాకు మంచి వేషాలు పడతాయి, ఎప్పుడు మా రెమ్యునేషన్ రోజు 5000-10,000 ఇస్తారు, ఎప్పుడు ఇలా మేము డెవలప్మెంట్ అవుతామని అని అదే మా క్వశ్చన్. ఇప్పుడు సుమారు చూస్తే 28 సంవత్సరాలు, నేను 97 ఇండస్ట్రీలు ఉన్నా. 28 సంవత్సరాలు ఫిష్ వెంకట్ కూడా మాతో ఉండే. 28 సంవత్సరాలకి ఇండస్ట్రీ ఏం సంపాదించినామంటే ఏం లేదు. ఇలా ఇదే పని ఏదైనా పని చేసుకుంటే, ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటే ఎన్నో ఉండేటోళ్ళం. చాలా వెనుకబడ్డామని చెప్తున్నాం. చూడొచ్చు రోహిత్, వాళ్ళు కూడా చెప్తున్నారు ఒకటే, ఇండస్ట్రీలో ఉండి అందరూ కూడా సైడ్ యాక్టర్లు కూడా వేలు లక్షలు తీసుకుంటారు, సంపాదిస్తారు అనేది మాత్రం ముట్టి పుకారే అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ముఖ్యంగా రోహిత్, మనం సోను సూద్ పిఏతో కూడా మాట్లాడడం జరిగింది. పిఏ కూడా చెప్పడం జరిగింది, అంటే మరో 2 రోజుల్లో వచ్చి నేను వాళ్ళ ఫ్యామిలీని ఆదుకుంటాను, వాళ్ళతో మాట్లాడతాను, అలాగే వాళ్ళకి ₹1,00,000 కూడా ఇచ్చే విధంగా వాళ్ళు సిద్ధంగా ఉన్నారంటూ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఏదైనప్పటికీ సోను సూద్ కూడా స్పందించడం అనేది అసలు చాలా ఎంత మంచి విషయం అనేది కూడా తెలుసు. అంటే ఎవరైనా సరే, ఏ అభిమానులే ఇండస్ట్రీ వాళ్ళే కాదు, అభిమానులు కూడా సామాన్య ప్రజలు కూడా కష్టాల్లో ఉంటే సోను సూద్ గారు ఎలా రెస్పాన్స్ అవుతారు అనేది కూడా మనందరికీ తెలిసిందే. ఫిష్ వెంకట్ గారికి కూడా సోను సూద్ గారి సపోర్ట్ ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఆయన పిఏ కూడా బిగ్ టీవీతో మాట్లాడడం జరిగింది కాబట్టి ఆయనకి ప్రతి ఒక్కరికి సపోర్ట్ గా ఉన్నారు. ముఖ్యంగా బిగ్ టీవీ చూసి మనోజ్ స్పందించడం కానీ, లేకపోతే సోను సూద్ పిఏతో నేను మాట్లాడడం కానివ్వండి, లేకపోతే చాలా మంది కరాటే కళ్యాణి కానీ, ఇలా అనేక మంది సపోర్ట్ కూడా ఆ కుటుంబానికి ఉందనేది తెలుస్తుంది. ఈ వర్షంలో కూడా ఆయన అంతిమ యాత్ర అనేది ఘనంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. అనేక మంది అభిమానులు దగ్గరుండి ఆయనని అసలు వాళ్ళు కూడా ఏడుస్తున్న పరిస్థితి, రోధిస్తున్న పరిస్థితి. ఒకవైపు ఇందాక మీరు చెప్పినట్టుగా వర్షం కూడా రోధిస్తుందేమో, ఒక మంచి కమెడియన్ ని ఇండస్ట్రీతో పాటు ఈ సమాజం కూడా వదిలేసింది అంటూ కూడా ఆయన రోధిస్తుందేమో అంటూ కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి, ముఖ్యంగా ఆ కుటుంబానికి కూడా అందరూ కూడా తోడుండాలనేది మనం కోరుకున్నాం. ఆయన భార్య పరిస్థితి కూడా కొంచెం బాలేదు, ఆరోగ్య పరిస్థితి కూడా బాలేదు. ముఖ్యంగా ఆయన కూతురే దగ్గరుండి కూడా ఫ్యామిలీకి సపోర్టివ్ గా ఉందనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు.